హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. రైట్ మిత్రులారా, ఇక్కడ వైష్ణవిజం. సో ఈ వైష్ణవ మతం అనేది విజయనగర రాజుల కాలంలో దీన్ని ఆదరించినటువంటి వారు ఇక్కడ సాలువ, అలాగే తులువ, అలాగే ఇక్కడ అరవీటి వంశానికి సంబంధించిన పాలకులు. ఇందులో ఈ వైష్ణవిజం అనేది ప్రధానంగా మొదటి విరూపాక్ష రాయలు ఈ యొక్క వైష్ణవ మతాన్ని మొట్టమొదటగా అవలంబించిన పాలకుడిగా ఫస్ట్ విరూపాక్ష రాయలు. సో ఈ విరూపాక్ష రాయలు యొక్క వైష్ణవిజాన్ని అనుసరించిన మొట్టమొదటి ఈ యొక్క విజయనగర సామ్రాజ్య పాలకుడిగా ఇతడు పేరుగాంచడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా సింహాచలం కానీ, శ్రీకూర్మం, నారాయణపురం, సింహాచలం అలాగే శ్రీకూర్మం అలాగే నారాయణపురం ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా ఆనాటి మెయిన్ సెంటర్స్, వైష్ణవిజం సెంటర్స్గా ఇవి పేరుగాంచాయి. విజయనగర రాజుల కాలంలో ముఖ్యమైన వైష్ణవ మత కేంద్రాలుగా మనకు సింహాచలం, శ్రీకూర్మం, నారాయణపురం ఇవి ప్రధానమైన కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచడం అనేటటువంటిది జరిగింది అనే విషయాన్ని ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అరవీటి రాజుల సామంతుడైన మట్ట అనంతరాజు ఈ మట్ట అనంతరాజు ఈ అరవీటి వంశాలకు సామంతుడు. ఈయన తిరుమలకు స్టెప్స్ నిర్మించాడు ఈ మట్ట అనంతరాజు. ఎవరంటే ఈయన అరవీటి రాజుల ఆ యొక్క సామంతుడు మెయిన్. అలాగే తిరుపతిలోని గోవిందరాజు స్వామి దేవాలయ గోపురాన్ని కూడా నిర్మించాడు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో గోపురాన్ని కూడా నిర్మాణం చేయడం అనేది జరిగింది ఈ యొక్క అనంతరాజు. మరి ఈ వైష్ణవిజంలో ప్రధానంగా అంటే ఈ యొక్క వీరి కాలంలో ఈ వైష్ణవిజంలో శ్రీ వైష్ణవం అనేటటువంటి ఒక కొత్త శాఖ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఈ శ్రీ వైష్ణవం అనే ఈ యొక్క తెగ శ్రీ వైష్ణవం అనే తెగ ఈ యొక్క రెండు శాఖలుగా, వైష్ణవ శాఖలుగా విడిపోవడం అనేది జరిగింది. తెంగలై అలాగే వడగలై. సో ఈ యొక్క తెంగలై శాఖ అలాగే వడగలై శాఖ అనే రెండు శాఖలుగా ఇది ఏర్పాటు కావడం జరిగింది. తెంగలై అలాగే వడగలై శాఖ మెయిన్. ముఖ్యంగా ఈ తెంగలై శాఖ మెయిన్ రామానుజాచార్యులు మెయిన్ హెడ్. ఈ తెంగలై శాఖకు రామానుజాచార్యులు. అలాగే ఈ తెంగలై శాఖలో రామానుజాచార్యులు పంచముఖ ప్రవేశాన్ని దేవాలయాల్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ పంచముఖాలలో ఆ వైష్ణవ మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది, దాన్ని అభివృద్ధి పరచడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పంచముఖాలలో వైష్ణవ మత వ్యాప్తికి శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్త మాల్యదలోని మాలదాసరి కథ చాలా కీలకమని చెప్పవచ్చును. మరి ఇక్కడ వడగలై శాఖ ఉంది. వేదాంత దేశికుడు దీనికి ప్రధానం. వేదాంత దేశికుడు దీనికి ఒక ప్రవక్త లాంటి వాడు. ఈ ఆంధ్రదేశంలో వడగలై శాఖ ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారణం వేదాంత దేశికుడు మేను. వీరిది సంస్కృత సాంప్రదాయం. వైష్ణవంలో వైదిక పద్ధతిని వీళ్ళు పునరుద్ధరించారు. ఆంధ్రదేశంలో వడగలై సాంప్రదాయానికి ఈ యొక్క తెంగలై కంటే దీనికి ఎక్కువ ప్రాచుర్యం, ఎక్కువ ఈ యొక్క ఆదరణ అనేది ఆంధ్రదేశంలో ఈ వడగలై అనే శాఖకి ఎక్కువగా లభ్యం కావడం అనేది జరిగింది. దీంతోపాటు చిల్లర దేవుళ్ళు అనే ఈ యొక్క గ్రామ దేవత ఆరాధన కూడా ఎక్కువగా ఉండేది. గ్రామ దేవత ఆరాధన అంటే చిల్లర దేవుళ్ళు అంటే చిన్న చిన్న దేవతా దేవుళ్ళను పూజించడం, అంటే గ్రామ దేవతా దేవుళ్ళ యొక్క
ఆరాధన ఎక్కువగా ఉండేది. సాక్రిఫైజెస్ అంటే జంతు బలులు అనేటటువంటివి కూడా ఎక్కువగా ఉండేటటువంటివి. అలాగే కాకతీయుల కాలం నుండి మృతవీరులను పూజించే ఆ యొక్క సాంప్రదాయం మన ఆంధ్రదేశంలో కూడా వర్ధిల్లింది. వాళ్ళని మృతి చెందిన వీరులకి శిల్పాలు నిలిపి ఆ శిల్పాలను ఆరాధించేవారు. అటువంటి ఆ వీరగల్లు పూజా విధానం అనేది కాకతీయుల కాలం నుండే కాదు, ఈ యొక్క వీరి కాలం నుండి కూడా అమలులోకి రావడం అనేది జరిగింది. విజయనగర సామ్రాజ్య కాలంలో అమలులోకి రావడం జరిగింది. పల్నాటి వీరుల పూజ, మైలార వీరుల భటుల యొక్క వీర పూజలు అన్నీ కూడా ఈ యొక్క ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. అలాగే వీరు పరమత స్థానాన్ని కలిగి ఉన్నారు. ముస్లింలకి ప్రార్థనా మందిరాలు నిర్మించారు. రెండవ దేవరాయలు దాదాపు 10 నుంచి 12,000 మందిని తన యొక్క సైనిక వ్యవస్థలో తీసుకున్నాడు. వారికి అన్ని వసతులు కల్పించాడు. ప్రార్థనా మందిరాలు నిర్మించాడు. అలాగే ఈ యొక్క ఖురాన్ ప్రతిని తన సింహాసనం ఎదురుగా ఉంచుకొని పరిపాలన చేశాడు రెండవ దేవరాయలు. అలాగే అలియా రామరాయలు కూడా చూస్తే ఆయన ముస్లింల పట్ల గొప్ప ఔదార్యాన్ని ప్రదర్శించాడు. విజయనగరంలో ఒక మసీదును నిర్మించాడు అలియా రామరాయలు. వారి కోసం ఒక తురక వీధిని కూడా నిర్మించాడు అలియా రామరాయలు. వీరు పరమత స్థానాన్ని కలిగి ఉన్నారు అనడానికి మనకు ఇంతకు మించి ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి మరొక విషయం లేదనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. వీళ్ళ రాజ్య భాష అనేది మనకు సంస్కృతం. అలాగే వీరు కన్నడ మాతృవులైనా కూడా తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తెలుగు సాహిత్యంలో ఎనలేని సేవలు అందించినటువంటి వారు. తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధిపరిచిన రాజులుగా ఈ యొక్క విజయనగర రాజులు పేరుగాంచడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. ఇక మనం ఆల్రెడీ అత్యంత కీలకమైనటువంటి దాంట్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఇందులో ఉంది. ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కు సంబంధించిన సమాచారాన్ని అంటే వాస్తు నిర్మాణ శిల్ప సంపద మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. విజయనగర రాజుల కాలంలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. వీరు విజయనగరాన్ని ప్రాచీన కిష్కింద నగరిగా పరిగణిస్తారు. యాన్సెంట్ కిష్కింద నగరి యాన్సెంట్ కిష్కింద నగరిగా విజయనగరాన్ని అభివర్ణిస్తారు. వీరి కాలంలో ఈ యొక్క చాళుక్యుల యొక్క ఆర్కిటెక్చర్ తర్వాత చోళుల యొక్క ఆర్కిటెక్చర్ అనేది ప్రధానంగా మనం గమనించవచ్చును. వీరి కాలంలో మొదట్లో స్టార్టింగ్లో వీళ్ళ యొక్క ఆర్కిటెక్చరు భవన నిర్మాణాల్లో ఇక్కడ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చాళుక్యుల తర్వాత ఈ యొక్క చోళాస్ వీరి యొక్క ప్రారంభంలో చాళుక్యుల యొక్క నిర్మాణ శైలిని తర్వాత కాలంలో చోళుల యొక్క నిర్మాణ సాంప్రదాయాలను వీళ్ళు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇక్కడ అత్యంత కీలకంగా ఇక్కడ గమనించాల్సింది వీరి వాస్తు శైలి ఆర్కిటెక్చర్ లక్షణాలు ఏమిటి అంటే విశాలమైన ప్రాంగణం, ఎత్తైన గోపురాలు, అలాగే విమానాలు, సుందర కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా వీరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా ఫీచర్స్ అని చెప్పేసి అంటారు. ఆర్కిటెక్చర్ ఫీచర్స్ అంటే వాస్తు నిర్మాణ శైలికి సంబంధించిన లక్షణాలు ఏమిటి అంటే ఇక్కడ విశాలమైన ప్రాంగణం, అలాగే మనకు సుందరమైన ఆలయ ప్రాకారాలు, మంటపాలు, అలాగే గంభీరమైన విమానాలు, ఎత్తైన వేదికలు అంటే డయాస్లు, విశాలమైన ప్రాంగణం, సుందరమైన ఆలయ ప్రాకారాలు, మండపాలు, గోపురాలు, అలాగే గంభీరమైన విమానాలు, మండపాలు, గోపురాలు, అలాగే మనకు ఎత్తైనటువంటి వేదికలు ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి వాస్తు నిర్మాణ లక్షణాలు. మరి ఈ లక్షణ నిర్మాణాలతో ముఖ్యంగా నిర్మించబడ్డ
దేవాలయాలు ఏమిటి అనేది చూస్తే ఇక్కడ మనకు ఈ యొక్క టెంపుల్స్లో ప్రధానంగా విరూపాక్ష టెంపుల్, విరూపాక్ష దేవాలయం ఇది హంపీలో నిర్మించబడడం అనేది జరిగింది. దీన్ని పంపావతి దేవాలయం అని కూడా అంటారు. మరి ఈ దేవాలయాన్ని రెండవ దేవరాయలు నిర్మించాడు. రెండవ దేవరాయలు దీన్ని నిర్మించాడు. ఇది హంపీలోనే అత్యంత పెద్ద దేవాలయంగా ఇది పేరుగాంచింది. ఈ దేవాలయంలో శివుడు విరూపాక్షుడి రూపంలో కొలువై ఉన్నాడు. ఇది యునెస్కో వారిచే గుర్తించబడ్డది. యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా ఈ దేవాలయం అనేది గుర్తింపు పొందడం అనేది జరిగింది. దీని తర్వాత మనకు కోదండ స్వామి ఆలయం, కోదండ స్వామి టెంపుల్, అలాగే అజరరామాలయం, అజరరామ టెంపుల్ అని చెప్పేసి అంటాం. ఈ అజరరామ టెంపుల్ కూడా మనకు రెండవ దేవరాయలే నిర్మించాడు. ప్రధానంగా పెద్ద కోట గోడలతో నిర్మించారు. ఈ గోపురం లేకుండా నిర్మించారు. గోపురం లేకుండా నిర్మించారు. రామాయణ ఘట్టాలను దీని మీద చిత్రీకరించడం జరిగింది. అతిపెద్ద కోట గోడలతో నిర్మించారు. గోపురం లేకుండా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం గోడల మీద రామాయణంలోని ఘట్టాలను ఈ యొక్క ముఖ్యంగా చిత్రీకరించారు. దీన్నే రామచంద్ర ఆలయంగా కూడా పిలుస్తాం. అజర రామాలయాన్ని రామచంద్ర స్వామి దేవాలయంగా కూడా పిలుస్తామని చెప్పేసి ఇక్కడ గుర్తించాలి. దీన్ని కూడా రెండవ దేవరాయలు నిర్మించాడు. ఆయన బిరుదే ప్రౌఢ దేవరాయలు. అలాగే హంపీలో విఠలస్వామి టెంపుల్, మరి ఇదే హంపీలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన టెంపుల్ విఠలస్వామి టెంపుల్. ఇది హంపీ. సో ఇది విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల రాజధాని. విజయనగరం అంటే అదే హంపీ మొదటి రాజధాని, తర్వాత పెనుగొండ, తర్వాత చంద్రగిరి. ఓకే, రైట్. మరి ఈ విఠలస్వామి టెంపుల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది చూస్తే ఇది విజయనగర ఆలయ వాస్తుకు నిదర్శనంగా చెప్పబడింది. ఈ ఆలయానికి మరొక పేరు సప్తస్వర దేవాలయం. సప్తస్వర దేవాలయం, సప్తస్వర దేవాలయం. దీన్ని నిర్మించింది ఎస్కేడిఆర్. శ్రీకృష్ణదేవరాయలు విఠలస్వామి దేవాలయాన్ని హంపి వద్ద నిర్మించాడు. ఇది విజయనగర వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు నిదర్శనం. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. దీని మరొక పేరు సప్తస్వరాల ఆలయం. ఈ ఆలయాన్ని అంతఃపుర రాణులు పూజలు చేసుకోవడం కోసం నిర్మించడం అనేది జరిగింది. ఇది ఏకశిల రథ దేవాలయంగా పేరుగాంచింది. ఏకశిల రథ దేవాలయం, ఏకశిల రథ దేవాలయంగా పేరుగాంచింది. విఠలస్వామి టెంపుల్ ఏకశిల రథ ఆ దేవాలయంగా పేరుగాంచింది. వినాయక స్వామి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. వినాయక స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వినాయక స్వామి అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఈ యొక్క విగ్రహాలు ఇక్కడ మనకు కనబడతాయి. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణ మండపంలోని ఏకశిల స్తంభాలు ఇక్కడ సప్తస్వరాలు పలుకుతాయి. కళ్యాణ మండపంలోని ఏకశిల స్తంభాలు సప్తస్వరాలు పలుకుతాయి. కాబట్టి సప్తస్వరాలు అంటే సా రి గ మా పా దా ని. సో ఆ స్తంభాలను మీటినప్పుడు, తాకినప్పుడు ఇవి ఆ విధంగా పలుకుతాయి. అందుకని దీన్ని సప్తస్వరాల దేవాలయం అని చెప్పేసి అంటాం. అలాగే ఇక్కడ మనకు ప్రధానంగా ఇదే ఎస్కేడిఆర్ నిర్మించిన మరొక ఆలయం హంపి వద్ద కృష్ణస్వామి టెంపుల్. కృష్ణస్వామి టెంపుల్ ఇదే హంపి వద్ద. దీనిని ఎస్కేడిఆర్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు దీన్ని నిర్మించడం అనేటటువంటిది జరిగింది.
ఈ దేవాలయాన్ని ఈయన ప్రతిరోజు దర్శించుకునేవారు. ఇక్కడ ప్రతిరోజు సందర్శన. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి నుంచి తెచ్చిన బాలకృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఉదయగిరి నుంచి తెచ్చిన బాలకృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు వేయించిన హాలెగన్నెడ అనే శిలాశాసనం ఉంది. హాలెగన్నెడ, ఈ హాలెగన్నెడ శిలాశాసనం అనేది ఎస్కేడిఆర్ ఈ ఆలయ ప్రాంగణంలోనే దీన్ని వేయించడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా భావించాలి, ప్రధానంగా ఇక్కడ గమనించాలి. మరి దీనితో పాటుగా శ్రీరంగంలో రంగనాథ స్వామి దేవాలయం. సో ఇక్కడ శ్రీరంగంలో ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం, రంగనాథ స్వామి ఆలయం. ఈ శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయం చాలా ప్రాధాన్యత పొందింది. ఇందులో 1000 స్తంభాల మండపాలు గలవు. ఇందులో ఈ ఆలయంలో 1000 స్తంభాల మండపాలు కలవు. ఏ ఆలయంలో? శ్రీరంగం వద్ద నిర్మించబడ్డ రంగనాథ స్వామి ఆలయంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? మండపం అంటే 1000 స్తంభాల మండపం. అలాగే ఈ యొక్క లేపాక్షి అనేటటువంటిది అనంతపురంలో ఈ యొక్క లేపాక్షి. మరి ఈ లేపాక్షి ఏదైతే ఉందో ఇక్కడ నిర్మించబడ్డటువంటి టెంపుల్ ఏంటంటే వీరభద్రస్వామి దేవాలయం. వీరభద్ర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ లేపాక్షి వద్ద ఉన్న విజయనగర రాజుల కాలంలో నిర్మించబడ్డది ఈ యొక్క మెయిన్ వీరభద్రస్వామి టెంపుల్. దీన్ని పాపనాశేశ్వర టెంపుల్ అని చెప్పేసి అంటారు. పాపనాశేశ్వర టెంపుల్ అంటారు. ఇక్కడ గల పర్వతానికి పేరు కూర్మశైలం. పర్వతానికి పేరు కూర్మశైలం. ఈ ఆలయానికి మరొక పేరు పాపనాశేశ్వర టెంపుల్. సో పాపనాశేశ్వర టెంపుల్. మరి ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్, ఇక్కడున్న పర్వతానికి పేరు శ్రీకూర్మ శైలం. సో శ్రీకూర్మ శైలం అనేది ఇక్కడున్న పర్వతానికి పేరు శ్రీకూర్మ శైలం అని చెప్పేసి మేను. ఇక్కడ లేపాక్షి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి నంది విగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నంది విగ్రహాల్లో పెద్దది. సో నంది విగ్రహం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శివాలయాల్లో ఉన్న నంది విగ్రహాల కంటే పెద్దది ఇక్కడ ఈ యొక్క లేపాక్షి వద్ద వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న ఈ యొక్క లేపాక్షి వద్ద ఉన్న నంది విగ్రహం చాలా చాలా పెద్దది. ఈ ఆలయం వర్ణచిత్ర సంపదకు నిలయంగా పేరుగాంచింది. మరి దీన్ని నిర్మించింది శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలెగాండ్రు అయిన ఈ యొక్క పెనుగొండ విరూపాన్న. సో పెనుగొండ విరూపాన్న ఈ యొక్క ఆలయాన్ని నిర్మించిన నిర్మాతగా పేరుగాంచాడు. ఈయన ఎస్కేడిఆర్ యొక్క పాలెగాండ్రు. సో ఎవరు? ఈ యొక్క పెనుగొండ విరూపాన్న, ఇతడు నిర్మించిన ఆలయమే ఇది. అలాగే ముఖ్యంగా నెక్స్ట్ది అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో ఉన్నటువంటి మేను చింతల వెంకట స్వామి దేవాలయం మరియు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉబ్బెత్తు శిల్పాలకు ప్రసిద్ధి. తాడిపత్రిలో ఇక్కడ మనకు ప్రధానంగా తాడిపత్రి అనగానే వటపత్ర సాయి చిత్రలేఖనం అనేది ప్రథమైంది. వటపత్ర సాయి చిత్రలేఖనం అనేది పెయింటింగ్ ఇక్కడ చాలా ప్రధానమైనది. మరి ఇక్కడ మనకు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వెంకటస్వామి దేవాలయం, బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. సో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, వెంకట స్వామి దేవాలయాలు ప్రసిద్ధి. వెంకట స్వామి
దేవాలయాలు ప్రసిద్ధి. ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం, వెంకటస్వామి దేవాలయాలు, పటపత్ర సాయి చిత్రలేఖనం అనేది దేవాలయాల్లో ఉన్నటువంటిది. ఇది కూడా చాలా ప్రధానమైనది. ఈ రెండు దేవాలయాలు ప్రధానంగా ఉబ్బెత్తు శిల్పాలకు ప్రసిద్ధి అని చెప్పేసి మనము గుర్తించాలి. అలాగే కంచిలో వరదరాజ దేవాలయం కూడా ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. వరదరాజ టెంపుల్ ఇక్కడ ఇది మనకు ప్రధానంగా కంచి. సో ఇక్కడ మనకు అత్యంత కీలకమైనది చూసుకుంటే ఈ యొక్క కొన్ని రాజమందిరాలను ఇండో పర్షియన్ శైలిలో నిర్మించారు. కొన్ని రాజమందిరాలను ఇండో పర్షియన్ శైలిలో నిర్మించారు. అలాగే అత్యంత కీలకమైనటువంటి ఈ వరదరాజ టెంపుల్తో పాటుగా కొన్ని ముఖ్యమైన ఆ యొక్క అందమైనటువంటి ఆకారాలతో శైలులతో కొన్ని ముఖ్యమైన నిర్మాణాలను నిర్మించడం జరిగింది విజయనగర రాజులు తమ యొక్క కాలంలో. అందులో ఇండో పర్షియన్ శైలిలో ఈ యొక్క పద్మమహల్ని నిర్మించడం జరిగింది. పద్మమహల్, ఈ పద్మమహల్ని ఇండో పర్షియన్ శైలిలో నిర్మించడం జరిగింది. హంపి వద్ద పద్మమహల్ ఉంది. ఇది ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడింది. ఇది మేను తామర పువ్వు ఆకారంలో నిర్మించబడింది. లోటస్ అంటే తామర పువ్వు ఆకారంలో నిర్మించబడింది. దీనికి పైన గుమ్మటం అనేది ఉంటుంది, అంటే ఇండో పర్షియన్ శైలి కాబట్టి. దీంతో పాటు రాణుల స్నానవాటిక, అలాగే గజశాల, వీటితో పాటుగా మహర్నవమి దిబ్బ అనే ఒక ఎత్తైన వేదిక, మహర్నవమి దిబ్బ అనే ఒక ఎత్తైన వేదిక అనేది మేను వీరి కాలంలో ప్రధానమైన ఉత్సవాలు జరిపేటప్పుడు ముఖ్యంగా కీలకమైనటువంటి దీనిని ఈ యొక్క నిర్మించడం అనేది జరిగింది. ఇవి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ఈ యొక్క సమాచారం అని చెప్పేసి ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. మరి వీరి కాలంలో ఈ యొక్క సంగీతం అనేది ఒకసారి చూస్తే ఈ యొక్క సంగీతం ఏ విధంగా ఉంది వీరి కాలంలో, మ్యూజిక్ అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళ కాలంలో సంగీతం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది. మనకు విజయనగర రాజులు విద్యారణ్య మహర్షి నుంచి మొదలు పెట్టుకుంటే విజయనగర రాజులు అందరూ చూసుకుంటే సంగీతం అనేది ప్రాధాన్యత చెందింది. విద్యారణ్య మహర్షి తన సంగీత సాగరంలో అనేక రాగాలను ఆయన వెల్లువిరిచాడు. విద్యారణ్య మహర్షి అనేక సంగీత రాగాలను ఆయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అందులో ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తిలో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ అనే విద్వాంసుని దగ్గర ఆయన వీణ ఏదైతే ఉందో ఆ వాయించే వీణ నేర్చుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రామయ్య మాత్యుడు, బండారు లక్ష్మీ నరసింహ, రామయ్య మాత్యుడు ఎవరైతే ఉన్నారో ఈ రామయ్య మాత్యుడు, బండారు లక్ష్మీనారాయణ, వీళ్ళిద్దరూ ఆనాటి గొప్ప సంగీత విద్వాంసులుగా విజయనగర రాజుల కాలంలో ఐడెంటిఫై కావడం జరిగింది. రామయ్య మాత్యులు, బంగారు లక్ష్మీనారాయణ గొప్ప సంగీత విద్వాంసులుగా పేరుగాంచాడు. ఇందులో రామయ్య మాత్యుడు సర్వమేళ కళానిధి అనేటటువంటి ముఖ్యమైన కర్ణాటక సంగీతానికి వేదం లాంటి గ్రంథాన్ని రచించాడు. ఈయన అచ్యుత దేవరాయల యొక్క ఆస్థానంలో ఉండేవాడు. అచ్యుత దేవరాయల ఆస్థానానికి సంబంధించిన గొప్ప సంగీత విద్వాంసుడు రామయ్య మాత్యుడు. ఈయన సర్వమేళ కళానిధి అని కర్ణాటక సంగీతానికి ఒక ఏమంటారు హృదయం లాంటి ఒక వేదం లాంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. తంజావూరు కర్ణాటక సంగీతానికి ఆ రోజుల్లో ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆ రోజుల్లో తంజావూరు అనేది కర్ణాటక సంగీతానికి ప్రధాన కేంద్రంగా విజయనగరాజుల కాలంలో నిలిచింది. ఈ కర్ణాటక సంగీత పితామహుడిగా పురందరదాసును పేర్కొంటారు. కర్ణాటక సంగీత పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు అంటే ఈ యొక్క పురందరదాస్. ఈ పురందరదాసుని ఈ యొక్క కర్ణాటక సంగీతానికి పితామహుడిగా పేర్కొంటారు. మరి కర్ణాటక సంగీతానికి
మన ఆంధ్రులు కూడా పనిచేశారు. అందులో కర్ణాటక సంగీతానికి పనిచేసినటువంటి వాళ్ళు, ఆ సేవ చేసిన వాళ్ళు మన ఆంధ్రులు ముగ్గురు ఉన్నారు. మనకు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. సో త్యాగరాజు, ఇక్కడ శ్యామశాస్త్రి. సో త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక సంగీతానికి సేవ చేసిన ఆంధ్రులు అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. వీటి మీద కూడా మనల్ని అడిగాడు క్వశ్చన్. అలాగే బండారు లక్ష్మీనారాయణ, ఈయన వచ్చేసరికి ఈయన ఎస్కేడిఆర్ సంగీత ఆస్థాన సంగీత విద్వాంసుడిగా పేరుగాంచాడు ఈ యొక్క బండారు లక్ష్మీనారాయణ. ఈయన రచన వచ్చేసి, ఈ బండారు లక్ష్మీనారాయణ రచన వచ్చేసి సంగీత సూర్యోదయము, సంగీత సూర్యోదయము, సంగీత సూర్యోదయము. సో రామరాయలు తన కుమార్తెలకు రామయ్య మంత్రిచే, అలియ రామరాయలు తన కుమార్తెలకు ఈ యొక్క రామయ్య మంత్రిచే, అలియ రామరాయలు ఉన్నాడు కదా, అలియ రామరాయలు, ఈయన తన యొక్క కుమార్తెలకు, సో అలియ రామరాయలు ఎవరు తెలుసు కదా, సదాశివరాయల యొక్క పిఎం ప్రధానమంత్రి. ఆయన రామయ్య మంత్రిచే తన కుమార్తెలకు రామయ్య అనే మంత్రి చేత ఈయన సంగీతం నేర్పించడం అనేది జరిగింది. ఆయన కూడా సంగీత విద్వాంసుడు. ముఖ్యంగా వీళ్ళ కాలంలో మృదంగం, వీణ, అలాగే మనకు కిన్నెర, వీణ, డక్కి, చెక్కి, గౌరు, గుమ్మెట మొదలైన వాయిద్యాలను శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యదలో పేర్కొన్నారు. అన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో వీణ అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ కిన్నెర, డక్కి, చెక్కి, అలాగే మనకు వీణ, మృదంగం, అలాగే మనకు అవంజం, సో కిన్నెర, అలాగే గౌరు, గుమ్మెట, డక్కి, చెక్కి, చెయ్యంకి ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యదలో పేర్కొన్నాడు. వాటన్నిటికంటే ఎక్కువగా వీణ అనేది ఎక్కువ ఆదరణలో ఉన్నది. సో మృదంగం, అవంజం, సో దండతాళం, కిన్నెర, అలాగే వీణ, గౌరు, గుమ్మెట, డక్కి, చెక్కి, చెయ్యంకి ఇవన్నీ కూడా దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డ్యూరింగ్ విజయనగర పీరియడ్. సో అన్నిటిలో, అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో వీణ అనే దానికి ఎక్కువగా జనాదరణ అనేది ఉన్నది అని చెప్పేసి మెయిన్ ముఖ్యంగా చెప్పవచ్చు. అలాగే నృత్యం చూసుకుంటే కూచిపూడి భాగవతులు ఎక్కువగా కూచిపూడి నృత్యాన్ని ఎక్కువగా విజయనగర రాజుల కాలంలో ఈ కూచిపూడి నృత్యాన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. విజయనగర రాజుల కాలంలో మెయిన్ కూచిపూడి భాగవతులు ఈ కూచిపూడి నృత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది అన్న విషయాన్ని మెయిన్ ముఖ్యంగా ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాలి మెయిన్. అలాగే ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి దాంట్లో చిత్రలేఖనం. మరి వీరి కాలంలో పెయింటింగ్ అనేది ఒకసారి కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ఈ యొక్క చిత్రలేఖనం, సో విజయనగర రాజుల కాలంలో చిత్రలేఖనం ఏ విధంగా గుహలలోని గోడలపై ఏ విధంగా కొనసాగింది. ముఖ్యంగా విజయనగర రాజుల్లో మహాభారతం ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం వాటిని దేవాలయాల్లోని గోడల మీద, గృహ కుడ్యాల మీద చిత్రించడం అనేది జరిగింది. ముఖ్యంగా విజయనగర రాజుల కాలంలో చిత్రలేఖనం యొక్క సౌందర్యాన్ని ముఖ్యంగా హంపి, అలాగే మనకు సోమపాలెం, హంపి, సోమపాలెం, లేపాక్షి, హంపి, అలాగే మనకు సోమపాలెం, అలాగే మనకు లేపాక్షి, సో మొదలైనటువంటి ఈ యొక్క హంపి, సోమపాలెం, ఈ యొక్క లేపాక్షి వంటి ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల వద్ద మనం చూడవచ్చును. ముఖ్యంగా లేపాక్షి దేవాలయంలోని మహామండపం మిక్కిలి విశాలమైనది. ఈ స్తంభాల మీద గాయని గాయకుల చిత్రాలు మనోహరంగా చెక్కబడ్డాయి. ముఖ్యంగా చక్కని ఎరుపు, నీలం, పసుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులో అద్భుత చిత్రాలు గీయబడ్డాయి. సో ఇక్కడ చక్కని అంటే ఎరుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు, నీలం,
ఆకుపచ్చ, పసుపచ్చ, ఎరుపు కానీ నీలం కానీ ఆకుపచ్చ కానీ పసుపచ్చ కానీ అలాగే తెలుపు నలుపు వంటి ముఖ్యమైన కలర్స్తో రంగులతో ముఖ్యంగా చిత్రలేఖనం ఆ యొక్క దేవాలయాలలోని గోడల మీద గృహకుడ్యాల మీద చిత్రించడం అనేది జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ముఖ్యంగా పార్వతీ పరిణయం, త్రిపురాసుర సంహారం, పార్వతీ పరిణయం, త్రిపురాసుర సంహారం, అలాగే శివతాండవం. పార్వతీ పరిణయం, అలాగే త్రిపురాసుర సంహారం, అలాగే మనకు ముఖ్యంగా శివతాండవం, గౌరీ ప్రసాద శివుడు, శివానుగ్రహుడు. సో గౌరీ ప్రసాద శివుడు, శివానుగ్రహము, దక్షిణామూర్తి, శివానుగ్రహము, దక్షిణామూర్తి మొదలైన అద్భుతమైన చిత్రాలను వీళ్ళు ఈ యొక్క అద్భుతంగా చిత్రించడం అనేది జరిగింది. ముఖ్యంగా విజయనగర రాజుల కాలంలో స్త్రీలు సంగీతంతో పాటు చిత్రలేఖనాన్ని కూడా వీళ్ళు ముఖ్యంగా అభ్యసించేవారు. రెండవ వెంకటపతి రాయల కాలంలో క్రైస్తవ చిత్రలేఖనం అనేది ఆదరణ లభించింది. రెండవ వెంకటపతి రాయల కాలంలో క్రైస్తవ మత చిత్రలేఖన దీనికి ఆదరణ లభించింది. రెండవ వెంకటపతి రాయల కాలంలో అనేది ఇక్కడ ప్రధానంగా చూడాలి. అలాగే న్యూనిస్ డోమింగ్ ఫేజ్ తమ రచనల్లో అంతఃపురాలలో నరసనాయకుడు, కృష్ణరాయల నిలువెత్తు వర్ణ చిత్రాలు ఉన్నట్లుగా న్యూనిస్ వివరించాడు. లేపాక్షిలో విష్ణు అవతార మూర్తులను చిత్రించారు. లేపాక్షిలో విష్ణు అవతార మూర్తులను చిత్రించడం జరిగింది లేపాక్షిలో. అంతఃపురాలలో తొలువ నరసనాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల యొక్క చిత్రాలను చిత్రించినట్లుగా డోమింగ్ ఫేజ్, న్యూనిస్ తమ యొక్క రచనల్లో పేర్కొన్నారు. అలాగే తొంతడ సిద్ధలింగేశ్వర దేవాలయంలో, ఇక్కడ చూస్తే తొంతడ సిద్ధలింగేశ్వర దేవాలయం ఏదైతే ఉందో ఈ తొంతడ సిద్ధలింగేశ్వర దేవాలయంలో అనేక శైవ పురాణ చిత్రాలు ఉన్నాయి. అనేక శైవ పురాణ చిత్రాలు అనేటటువంటివి ఉన్నాయి. తొంతడ సిద్ధ లింగేశ్వర దేవాలయంలో శైవ పురాణ చిత్రాలు అనేటటువంటివి ఉన్నాయి. అలాగే తిరుత్తనిలో మహావీర జైన దేవాలయంలో, తిరుత్తని దగ్గర ఉన్న మహావీర జైన దేవాలయంలో జైనవర్ణ తిరుత్తని మహావీర జైన దేవాలయంలో ఇక్కడ ప్రధానంగా అనేక జైన మతానికి సంబంధించిన పెయింటింగ్స్, ఇక్కడ వర్ణ చిత్రాలు అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. రెండవ హరిహర రాయలు మంత్రి ఇరుగప్ప దండనాథుడు కుంత అనే ప్రదేశం వద్ద జైన దేవాలయాన్ని నిర్మించాడు. కుంత అనే ప్రదేశం వద్ద జైన దేవాలయ నిర్మాణం చేసింది ఇరుగప్ప దండనాథుడు. ఈయన ప్రధానంగా రెండవ దేవరాయల యొక్క మంత్రి, దండనాయకుడు, ప్రధాన సైన్యాధిపతి. శ్రీలంక జయించింది ఇతడే. ఆయన కుంత అనే ప్రాంతం వద్ద జైన దేవాలయాన్ని. అలాగే రెండవ హరిహర రాయలు శ్రీశైలం ఆలయానికి ముఖ మండపాన్ని నిర్మించగా ఈ దేవాలయం చుట్టూ ప్రాకారాలను శాంతలింగప్ప అనే వీరశైవుడు నిర్మించాడు. ఇక్కడ రెండవ హరిహర రాయలు ఒకసారి మనం చూస్తే ఈయన శ్రీశైలం ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి ముఖ మండపాన్ని ఆయన నిర్మిస్తే శాంతలింగప్ప ఈ శ్రీశైలం ఆలయానికి చుట్టూ ప్రాకారాలను నిర్మించడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా పరిగణించాలి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా అనేక దేవాలయాల నిర్మాణానికి పాటుపడ్డాడు. దేవాలయాలకు విరాళాలు అనేటటువంటివి ఇవ్వడం అనేది జరిగింది. మరి కళింగ విజయం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయాన్ని దర్శించుకొని ఆ దేవాలయ అభివృద్ధికి అనేక విరాళాలు ప్రకటించాడు. అలాగే అనేక భూములు దానం చేశాడు.
శ్రీకృష్ణదేవరాయలు పానకాల స్వామి దేవాలయ భూమికి దానం చేయడం జరిగింది. పానకాల స్వామి దేవాలయానికి దానం చేశాడు. ఇలా దేవాలయాలకు అనేక దానాలు చేసినందుకు ఆ దేవాలయాల నిర్వాహకులు శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాల మీద చూపిస్తున్న శ్రద్ధకు గుర్తుగా వారు నిర్మించే దేవాలయాల ముందు రాయగోపురం అనేటటువంటి ఎత్తైన ఆలయ ప్రవేశ ముఖద్వారాన్ని ఈ యొక్క వాళ్ళు నిర్మించుకోవడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. సో ఇలా అనేక దేవాలయాలు ఎక్కువగా పరిపూర్ణంగా విజయనగర రాజుల కాలంలో నిర్మించబడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ పానకాల స్వామి దేవాలయం ప్రాధాన్యత ఏంది? శ్రీకృష్ణదేవరాయలు భూమిని దానం చేసిన దానికంటే ఆంధ్రప్రదేశ్లో అతి ఎత్తైన గాలి గోపురం కలిగిన దేవాలయం. గాలి గోపురం అంటే రాయగోపురం. సో గాలి గోపురం కలిగిన దేవాలయం పానకాల స్వామి దేవాలయం. గాలి గోపురం అంటే ఈ రాయగోపురమే, అంటే ఎత్తైన ఆలయ ప్రవేశ ముఖద్వారం కలిగినటువంటి ఆలయమే అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా గమనించాలి. ఈ గాలి గోపురం అంటే ఆలయ గోపురమే అనేది మీరు ఇక్కడ